హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్. దీన్నే గోబీ మంచూరియా అని కూడా అంటారు. మరి దీని తయారీ విధానం చూసే ముందు మీరు గనుక నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ముందుగా మంచూరియన్ బాల్స్ కోసం అర కేజీ క్యాబేజ్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం, ఉల్లిపాయలు మరియు పండు మిరపకాయలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే సిద్ధంగా ఉంచుకోవాల్సినవి ఒక కప్పు కార్న్ఫ్లోర్, అరకప్పు మైదా, సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, అరకప్పు టమాటా సాస్, పావు కప్పు సోయా సాస్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, పావు కప్పు చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, చిటికెడు ఫుడ్ కలర్. టేస్టింగ్ సాల్ట్ కేవలం ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసుకున్న మొత్తం క్యాబేజ్, కట్ చేసి ఉంచుకున్న వాటిలో సగం అల్లం ముక్కలు, సగం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మొత్తం, సరిపడా ఉప్పు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మైదా, కార్న్ఫ్లోర్, అలాగే చిటికెడు కలర్ కూడా వేసుకొని ఈ విధంగా చేతితో బాగా కలుపుకుందాం. సహజంగానే క్యాబేజ్లో నీరు ఉంటుంది కాబట్టి ఇందులో వేరేగా నీరు వేసుకోకుండా బాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మంచూరియన్ బాల్స్ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో.
ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెజ్ మంచూరియన్ తయారీ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న వాటిలో మిగిలి ఉన్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఎర్రమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు టమాటా సాస్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇవి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సగం కప్పు నార్మల్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 1/2 మినిట్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, కొద్దిగా ఉప్పు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. మంచూరియన్ బాల్స్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియన్ తినడానికి తయారు. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.